హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మీ ఆరోగ్యం ఇస్తాం. చాలా మందికి టీ లేనిదే రోజు ఆరంభం కాదు. మరి ఆ టీ తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఉదయాన్నే నిద్ర లేచామంటే చాలు, చాలా మంది టీ తాగకుండా ఉండలేరు. దైనందిన జీవితంలో టీ అనేది భాగమైపోయింది. మన దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయాలలో టీ ఒకటి. చాలా మందికి టీ తాగడంతోనే రోజు మొదలవుతుంది. అంతేకాదు, మరికొందరికైతే రోజు కూడా టీ తాగడంతోనే ముగుస్తుంది. అంతేకాదు, రోజంతా ఆఫీస్లో సహోద్యోగులతో, స్నేహితులతో టీ తాగుతూ ఉంటారు. ముఖ్యంగా చలికాలంలో అయితే ఎక్కువసార్లు టీ తాగటానికి ఆసక్తి చూపిస్తారు. అయితే టీ అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల పలు రకాల దుష్ప్రభావాలు తలెత్తుతాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రజలు రోజంతా పని చేస్తున్నప్పుడు వారి మానసిక స్థితిని మెరుగుపరచుకోవడానికి టీ తాగుతూ ఉంటారు. మనకు తెలియకుండానే ఆరోగ్యానికి హాని కలిగించే టీ ఎక్కువగా తాగుతాం. టీ ఎక్కువగా తాగటం వల్ల అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఏ రకమైన టీ అయినా సరే వాటన్నిటిలో కెఫీన్ ఉంటుంది. గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ, ఎలాంటి టీలో అయినా అందులో తప్పనిసరిగా కెఫీన్ ఉంటుంది. ఇది క్రమంగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రిఫ్రెష్మెంట్ పేరుతోనో లేదా అర్ధరాత్రి వరకు మేల్కొని పని పేరుతో టీ తాగే వారిలో మీరు ఒకరైతే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దానివల్ల కలిగే హాని గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. రక్తంలో చక్కెర స్థాయిలు. రుచి కోసం కెఫీన్ టీకి చక్కెర కలుపుతారు. ఇలా పదే పదే తీసుకోవటం వల్ల శరీరంలో చక్కెర స్థాయి అసమతుల్యతకు దారితీస్తుంది. దీని కారణంగా మీకు డయాబెటీస్ సమస్య కూడా తలెత్తొచ్చు. అందువల్ల పదే పదే టీ తాగటం మంచిది కాదు. ముఖంపై ముడతలు. టీ ఎక్కువగా తీసుకోవటం వల్ల మొదట ముఖంపై చిన్న గీతలు ఏర్పడతాయి. ఆ తర్వాత అవి కొన్నాళ్లకు ముడతలుగా మారతాయి. దీని కారణంగా మీరు మీ వయస్సు కంటే పెద్దవాళ్లుగా కనిపిస్తారు. కాబట్టి టీ తాగటం మానుకోండి. డీహైడ్రేషన్ సమస్య. బ్లాక్ టీ, గ్రీన్ టీ రెండిటిలోనూ కెఫీన్ ఉంటుంది. ఇది డీహైడ్రేషన్కు కారణమవుతుంది. టీ ఎక్కువగా తాగటం వలన తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. దీంతో ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయటం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి డిహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. అధిక బరువు సమస్య. టీలో చక్కెర ఉంటుంది. మీరు ఒక కప్పు టీలో 1 చెంచా చక్కెరను తీసుకుంటే రోజుకు 4 నుంచి 5 కప్పుల టీ తాగితే మీరు టీతో పాటు ఎక్కువగా చక్కెరను తీసుకుంటున్నారని అర్థం చేసుకోండి. దీని కారణంగా బరువు వేగంగా పెరుగుతారు. కాబట్టి రోజులో ఎక్కువసార్లు టీ తాగటం తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చూశారు కదా, టీ తాగటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో. మరి ఎంత పరిమితిలో తాగాలో మీరు ఆలోచించండి. ఇలాంటి ఆరోగ్య సంబంధిత చిట్కాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సాక్షి లైఫ్, మీ ఆరోగ్యాన్ని ఇస్తాం.